నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. తిరుపతి జిల్లాలో మరో మానవ మృగానికి 8 ఏండ్ల చిన్నారి బలి. తిరుమలలో తిరుపతి జిల్లాలో చాలా అంటే చాలా ఒక విషాదమైన ఘటన చోటు చేసుకుంది. 8 ఇయర్స్ 8th క్లాస్ చదువుతున్న ఎవరో పాపంట మానవ మృగానికి బలైపోయింది. ఒక విషయాన్ని మాట్లాడుకుందాం కొంచెం ఈ వీడియోలో. పిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. దేనికి అసలు ఎందుకు వాళ్ళలో ఏం కనపడింది? కొన్ని మనుషులు పశువుల కన్నా హీనంగా, క్రూర జంతువుల కన్నా దారుణంగా చాలా అంటే చాలా అసహ్యమైన రీతిలో వాళ్ళ ప్రవర్తన గాని, వాళ్ళ నడకలు గాని ఏదైతే ఉన్నాయి. పిల్లల మీద అఘాయిత్యాలు ఏంటబ్బా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళలో మీకు ఏ అపియరెన్స్ కనపడింది? ఎందుకు బానిసలవుతున్నారు? సుబంధి లేని పిల్లల మీద మీ అఘాయిత్యం ఏంటబ్బా నాకు అర్థం కాదు. మరీ దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న నంద్యాల జిల్లాలో మైనర్లు రేప్ చేశారు. తర్వాత శవాన్ని రాయి కట్టి నీళ్ళలో ఇసిరేశారంట. ఎలా నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్పుతున్నారు? తల్లిదండ్రులు ఎందుకు ఫోకస్ చేయట్లేదు పిల్లల మీద? తిరుపతి జిల్లాలో గంజాయి మత్తులో ఉన్న మానవ మృగానికి మరో చిన్నారి బలైంది. ఏంటి చూడండి, గంజాయి మత్తులో ఉన్న యువకుడంట ఇష్టాన్రీతిలో గంజాయి పండుతున్న ఆంధ్ర రాష్ట్రంలో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఏం పట్టుబడినా గంజాయి, కొకైన్, హెరాయిన్ అని ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిపోయింది. ఉడతా ఆంధ్రప్రదేశ్గా అయిపోయింది. ఈ గంజాయి కొట్టేసిన బ్యాచ్ ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు తెలియక ఇష్టాన్రీతిలో ప్రవర్తిస్తున్నారంట. ఓ పక్క దేశాలేమో అభివృద్ధి దిశలో దూసుకుంటూ వెళ్ళిపోతుంటే మనం ఏంటి ఈ పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదు. ఈ కర్మ భూమిలో మనకి ఏంటి ఈ కర్మ అని అడుగుతున్నాను నేను. అసలు పోలీసు వ్యవస్థ అనేది ఉందా? న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయా? చట్టాలు ఉన్నాయా? హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా? ప్రభుత్వం ఏం చేస్తున్నావు? బిస్కెట్లు ఇస్తానని చెప్పి 8 ఏండ్ల చిన్నారిని తీసుకెళ్లి ఆమెపై లైంగికంగా దాడి చేసి హతమార్చాడంట. లైంగికంగా దాడి చేసి చంపేశాడంట. బిస్కెట్లు ఇస్తామని చెప్పి. చిన్నపిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపించి లాక్కెళ్ళిపోయారంటబ్బా. ఏమనాలి ఈ మానవ మృగాలను? మీరే చెప్పండి. ఈ అవమానీయ ఘటన తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుందంట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కడో ఒక మూల మహిళలపై ఇలానే జరుగుతున్నాయి. పెద్దవాళ్ళు లేదు, చిన్నపిల్లలు లేరు, వాయా లేదు, వరస లేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో అసలు చెప్తున్నాగా. చట్టాల్లో మార్పులు వస్తాయి కానీ ఈ ఘటనలు ఆగవబ్బా. ఎంతమంది పోలీసులను పెట్టినా ఏం చేసినా చట్టాల్లో మార్పు రావాలి. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. చట్టసభల్లో కానీ అదేంటి పార్లమెంట్లో కానీ మంచి పటిష్టమైన బిల్స్ తీసుకొస్తే కానీ ఇలాంటి ఘటనలు ఆగవు. చూడండి, బీహార్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఒక గ్రామ రైస్ మిల్లో పనిచేసే ఒక దంపతుల కుమార్తె, ఆ అమ్మాయికి 8 ఏళ్ళంట. అదే మిల్లో పనిచేస్తున్న బీహార్కి చెందిన దిలీప్ బిస్కెట్లు ఇప్పిస్తా అని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. ఒక రైస్ మిల్లో పనిచేస్తున్న ఒక ఫ్యామిలీని ఒక దిలీప్ అనే యువకుడు బిస్కెట్ ఇచ్చి తీసుకెళ్లాడంట అమ్మాయిని. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికారు. సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లు సమీపంలో అటవీ ప్రాంతంలో మేకల కాపుల బాలిక మృతదేహం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 4 o'clock వరకు రాలేదంట. అసలు ఏంటి ఏమైందని వెతుకుతున్నారంట. మేకలు కాసే వాళ్ళు చూసి స్థానికులు చెప్పడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారంట. ఏంటి అబ్బాయి ఈ దారుణం? పశువుల కన్నా దరిద్రంగా ప్రవర్తించట్లేదు. ఇలాంటి ఘటనలనే వాళ్ళ ఇంట్లో అక్కకో, చెల్లికో, వాళ్ళ బిడ్డకో జరుగుతూ ఊరుకుంటారు ఎవరైనా? వెంటనే డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐలు జగన్మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలిక నోటీస్తో పాటు పలు శరీర భాగాల్లో గాయాలు గమనించారు. పలు శరీరంలో గాయాలు గమనించారంట మొత్తం ఈ డీఎస్పీ, సిఐలు అందరూ కలిసి. హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి వాటి మీద రివ్యూ మీటింగ్స్ పెట్టండి. మీరు వచ్చిన తర్వాత నుంచి చూడండి, అప్పుడు బహిష్ట భూమికి వెళ్ళిన ఒక లేడీ దగ్గర నుంచి ఇప్పుడు జరిగిన ఈ బాలిక వరకు ఎన్నో అంటే దగ్గర 12 నుంచో 16 జరిగాయి ఈ ఒక్క నెల వ్యవధిలో. ప్రభుత్వాన్ని కోరి చెప్తున్నాను, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఇంకోటి ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. ఆ విధంగా మీరు చేస్తే సెటరేట్ అవుతాయి. లేకపోతే ఇలా చెప్పే వినే రకాలు కావు. ప్రభుత్వం మీరు ఏదో అభివృద్ధి దిశలో వెళ్తున్నారు, ఇలాంటి వాటి కూడా పట్టించుకోండి. అఘాయిత్యాలు, దోపిడీ, దుర్మార్గం చాలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. హోమ్ మినిస్టర్ గారు ఇప్పటి వరకు ఎందుకు మీరు రివ్యూ మీటింగ్ పెట్టలేదు? వంగలపూడి అనిత గారు మిమ్మల్ని అడుగుతున్నాను. డీజీపీ గారు వెంటనే ఫోకస్ చేయండి. నిందితుడు లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దిలీప్ అనే మృగం బాలికను తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయి ఉన్నాయంట. ఈజీగా ఇప్పుడు మీకు సాక్ష్యం ఉంది. పట్టుకుని కుంగి బజాయించవచ్చు ఇలాంటి వ్యక్తుల్ని. నెక్స్ట్, అతను అదుపులోకి తీసుకుని విచారించగా బాలికకు బిస్కెట్లు కొనించేందుకు తీసుకెళ్లానని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పోలీసులకు తెలిపినట్లు సమాచారం ఏముంది? బిస్కెట్లు కొనిచ్చాడంటే తర్వాత ఏం తెలియదంట. అంత గంజాయి మత్తులో ఉన్నారా?
పక్కోళ్ళు వినేవాడు అంటే ఎర్రిపప్పు అనుకుంటున్నారా? ఏంది ఇది? గంజాయి మత్తులో నిందితుని బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏమైందంటే ఫైనల్‌గా గంజాయి మత్తులో ఉన్నాడంట ఇతను. ఈ దిలీప్ అనే వ్యక్తి. సో, బాలికను బిస్కెట్‌లు తీసుకెళ్తా అని చెప్పి హతమార్చాడంట. ఈ సంఘటన ఇది అయింది కదా! ఈ సంఘటనలోని ఈ రోజే చూడండి, విశాఖలో బాలికపై ప్రేమోన్మాది కత్తితో దాడి. బాలికను వేధించిన కేసులో జైలుకి వెళ్లి ఇటీవల బెయిల్‌పై వచ్చిన సిద్ధు. కక్షతో బాలికపై కత్తితో దాడి, అడ్డుకున్న బాలిక తల్లికి తీవ్ర గాయాలు. ఏపీలో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న ఆకతాయిలంట. అడ్డు అదుపు లేదు. ఇష్టానిధులు రెచ్చిపోతున్నారు. విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది దాడి, ఇక చిన్నారి మీద బలి, నెక్స్ట్ మందుబాబులు స్వైర వివాహం. ఏంటి పటిష్టంగా ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? ఇలాంటి ఘటన మీద ఫోకస్ చేయండి. ఎన్నోసార్లు చెప్తున్నా మీకు అర్థం కావట్లేదు. హోమ్ మినిస్టర్ గారు వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టండి. అసలు ఎందుకు హత్యలు జరుగుతున్నాయి ఏంటో చూడండి. చూసి బాధ్యులు ఎవరో చూసి, నిందితులు ఎవరో చూసి, బాధితులు అన్నీ ఒక సెటరేట్ చేసి డీజీపీ ఇలాంటి వీళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయండి. లేకపోతే ఇవన్నీ పెరిగేవి కానీ తగ్గేవి కాదబ్బా. చట్టాల్లో కూడా కొన్ని మార్పులు అని తేవండి. అటు కేంద్రంలో, అటు పార్లమెంట్‌లోనూ, అసెంబ్లీలోనూ. ఇదే ఇన్సిడెంట్ మన ఇంట్లో మనకు జరిగితే ఒక్కసారి ఊహించండి. దాన్ని బట్టి మీరు రియాక్షన్ తీసుకోండి. మనం ఎలా రియాక్ట్ అవుతాం? ప్రభుత్వం మీకే చెప్తున్నాను. ఒకసారి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఫోకస్ చేయండి. అభివృద్ధి మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి. అసలు ఎందుకు ఇంకోటి తప్పు చేయాలంటే భయపడాలి. ఎలా చేస్తారో అలా చేయండి మీరు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారంటే దర్యాప్తు చేస్తున్నారంట. ఎట్టి పరిస్థితుల్లో సరే వదిలిపెట్టకండి. ఎంతటి వారినైనా సరే. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.